తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. చాలా వరకు మనం ఏ పని చేస్తున్నా, మనం ఏం చెయ్యాలనుకున్నా ప్రతి ఒక్క దాంట్లో శని 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 అంతే. శని ఏది ముందలు బనియట్లేదు, ఏంటి నాకు ఈ దరిద్రము అని చెప్పి శని భగవాను ఎక్కువగా ముందరికి తీసుకొస్తూ ఉంటాం. తీసుకొస్తున్నాము అని అంటే ఆయన ఎంతసేపు చెడు చేస్తున్నప్పుడే కాదు, మంచి కూడా చేస్తాడు అనేది కూడా అంటూ ఉంటారు. కానీ ఎక్కువగా మనకు జరుగుతున్న ఇబ్బందులను బట్టే ఇప్పుడు నాకు ఈ శని పీరియడ్ అనేది నడుస్తుంది అని చెప్పి ఎవరికి వాళ్ళని డిసైడ్ అవుతాం. అసలు నిజంగా కొంతమందికి అలా అలవోకగా వెళ్ళిపోతూనే ఉంటుంది జీవితం అంతా కూడా. ఎటువంటి ఇబ్బందులు ఉన్నట్టుగా మనకైతే కనిపించదు, మరి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకే తెలియాలి. నిజంగా ఈ శని పీరియడ్ 3 దశల్లో ఉంటుందంటారు. మరి ఒక్కొక్క దశల్లో ఒక్కొక్క రకంగా ఉంటుందంటారు. ఆ దశలు జరుగుతున్నప్పుడు ఎవరికి ఎటువంటి సంకేతాలు ఉంటాయి, ఎటువంటి సంకేతాలు కనిపిస్తే నిజంగా నాకు ఇప్పుడు శని పీరియడ్ నడుస్తుంది అని ఒక నిర్ధారణకి రావచ్చు? దాని నుంచి బయటపడాలంటే మార్గాలేంటి? ముఖ్యంగా నవగ్రహాల్లో ఒకటైనటువంటిది శని భగవానుడు. ఈ శని భగవానుడు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ 3 రకాల భాగాలు ఉంటాయి. దాంట్లో 2.5 శని ఉంటుంది, 7.5 శని ఉంటుంది, 19 సంవత్సరాలు ఉంటుంది. మరొకటి 13 సంవత్సరాల శని కూడా ఒకటి ఉంటుంది. అది మనకి అష్టాదశ శని అంటారు. అయితే ఇక్కడ ఈ శని భగవానుడు ఏంటంటే కనుక మనలో ఉన్నటువంటి క్రోధాలని కాకుండా మనలో ఉన్నటువంటి మైండ్ సెట్ని అంతా కూడా చైతన్యాన్ని తీసుకొస్తాడు. ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, మనం ఏం పని చేయాలి అనేది శని భగవాన్ యొక్క దశలోనే మనకు అన్నీ తెలుస్తాయి. అసలు ప్రపంచం అంటే ఏంటి, మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది. కొన్ని రాసులు వారికి అనేజీ అన్ఫిట్గా నాకు ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనేది శని భగవాన్ అశుభ దృష్టి అనేది కొన్ని రాసుల మీద ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. దాంట్లో కుంభరాశి, సింహరాశి, కన్యారాశి, ఇక ధనుసు రాశి, వీరి మీద శని భగవాన్ యొక్క ప్రభావితం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మీనరాశిలో ఇప్పుడు అయితే మీనరాశిలో శని నడుస్తూ ఉన్నాడు. కానీ మీనరాశి వారికి ఎక్కువ ప్రభావితం ఉండదు. వారు అనుకుంటారు ఎక్కువ ప్రభావితం ఉన్నది అని, కానీ మీనరాశిలో బాగానే కలిసి వస్తుంది, మేషరాశిలో బాగా కలిసి వస్తుంది. కానీ కుంభరాశిలో నుంచి ఉన్నప్పుడు చూసినప్పుడు 2వ స్థానంలో ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి ఇంకా ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలు కుంభరాశి వారికి ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇక శని భగవానుడు చేసేది ఏంటంటే నవగ్రహాల్లో ఒక గ్రహం అయినటువంటిది. ఇక దీని ప్రభావితం చెప్తా. ఇంట్లో మనకి పెద్దవారు ఉంటారు. ఇప్పుడు నాన్నగారే కాకుండా తాతయ్య గారు, అమ్మమ్మ, నాయనమ్మ ఇలా ఉంటారు. వీరికి జీవితం అంటే ఒక అనుభవం ఉంటుంది. ఎందుకంటే మనకన్నా చాలా పెద్దవారు, ఒక 50 సంవత్సరాలు పెద్దవారు. వారికి జీవితం ఎలా ఉంటుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి అని వారికి బాగా తెలుసు. పిల్లలకి వారు చెప్తారు, బోధన చేస్తారు. అరే బాబు ఇలా చదువుకో, ఇలా ఉండు, వీరితో ఇలా మాట్లాడు అని సాంప్రదాయబద్ధమైనటువంటి వాళ్ళ వాల్యూస్ కొన్ని ఉంటాయి. అవి వారికి పిల్లలకి బోధన చేస్తారు. అప్పుడు ఈ పిల్లలు కూడా ఏమవుతారంటే ఎదుటి వాళ్ళ దృష్టిలో మంచివారు అవుతారు. అలా కాకుండా మీరేంటి చెప్పేదని చెప్పేసి అని పిల్లలకి ఇష్టానుసారంగా చేసుకొని వారి పెద్దలు చెప్పనటువంటిది విషయాలు వినకుండా చేసుకుని వెళ్ళిపోయారనుకోండి, వారు ఎక్కడ మనవాడు బాబు, పలానా పేరు చెడగొట్టేలా ఉన్నాడు, వీడు చిల్లర చేష్టాలు చేస్తూ ఉంటారు అని చెప్పి అంటారు. అలాగే శని భగవానుడు ఏం చేస్తాడంటే పెద్దవాళ్ళ దృష్టిలో ఉంటాడు. ఇంట్లో పెద్దవాళ్ళ స్థానం ఏదైతే ఉందో ప్రతి మనిషిలో కూడా శని భగవానుడు అదే స్థానం తీసుకుంటాడు. అంటే నేర్పించే స్థితిలో ఉంటాడు అని ఖచ్చితంగా బోధన చేసేటువంటి మాస్టర్ గాను, ఉపాధ్యాయుడుగాను ఉంటారనమాట శని భగవానుడు. అది బరాయించుకోలేక ఆ పెద్దవాళ్ళని ఎప్పుడెప్పుడు బయటికి పంపిద్దామా, ఎప్పుడెప్పుడు మనం బయటికి వెళ్దామా అని ఆ శని భగవానుడికి ఎప్పుడైనా ఒకసారి మనము యజ్ఞయాగాలో లేకపోతే అభిషేకాలో చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళకి మనం ఆహారం పెట్టినట్టు. మరొకటి, జీవితంలో పితృదోషాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా శని భగవానుడికి చేయటం ద్వారా ఆ ఒక పితృలు కూడా ఆ ఒక మంచి విషయాలు చూసుకునేటువంటి వారు కూడా మంచి జరగడానికి శని భగవానుడు కూడా తోడ్పడుతూ ఉంటాడు. అలా చేయలేదనుకోండి, ఆ శని భగవానుడు బాధిస్తూ ఉంటాడు. ఎలాగా మీకు చేసే పని ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బందన అయిపోద్ది, డబ్బులు సరిగా రావు, ఎక్కడికి మనం వెళ్తామో అక్కడ దూరమైపోతూ ఉంటాం, ఎవరితో మనం మాట్లాడతామో వాళ్ళు దూరమైతూ ఉంటారు. ఇక మనకు ఒంటరైపోతూ ఉంటాము. కష్టపడాలి, 1-2 సార్లు కష్టపడాలి. ఇల్లు కడితే ఆ బిల్డర్స్, టాపీ మేస్త్రీలు ఎంత కష్టపడుతూ ఉంటారో అంతే కష్టపడేటువంటి తత్వం ఉంటుంది. ఇక ఏదైనా ల్యాండ్లో కానీ భూమిలో కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే ముందుకు వెళ్ళదు. పెళ్లి విషయంలో అయితే కొట్లాట్లు, గొడవలు అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో కూడా మంచి జరగాలంటే శని భగవాన్
భగవానుడికి ఎప్పుడైనా ఒకసారి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇక మైండ్ పరంగా స్ట్రెస్ ఉండదు. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, బ్లడ్కి రిలేటెడ్గా సమస్యలు, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇలాగా అనుభవం అనేది ఈ రకంగా ఉంటుంది. ఆ. ఈ అనుభవానుసారంగా మనకి శని భగవానికి అశుభ దృష్టి తొలగడానికి ఏలినాటి శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా కూడా శని భగవాన్ని మనం తిట్టకూడదు. ఉమ్. శని భగవాన్ తిడితే ఇంట్లో పెద్దవాళ్ళని తిట్టినట్టే. ఓ. కాబట్టి శని భగవాన్ తిట్టకుండా వారికి కొన్ని రకాల ఆహార నియమాలు ఉంటాయి. ఆహార నియమాలు మనం పాటించుకుంటూ ఆ శని భగవాన్ని పెట్టడం ద్వారా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతూ, శని భగవాని దోషం ఒక్కటి తొలగిపోయింది అంటే కనుక తొలగిపోదు, ఉపశమనం ఉంటుంది. ఆ ఉపశమనం ఉంటే వేరే గ్రహాలన్నీ కూడా శని భగవాన్ దగ్గరికి రావు. శని నడుస్తున్నప్పుడు వేరే గ్రహాలు ఏది కూడా పనిచేయదు. ఉమ్. కాబట్టి ఆ శని భగవానికి మనం నమస్కారం చేసుకోవాలి, అర్చన చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి. అలా చేసినప్పుడు వీరికి ఆ శని భగవాన్ దృష్టి తగ్గింది అంటే కనుక పితృదోషాలు తగ్గుతాయి మనకి. ఆ. అప్పుడు మనం అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక మీనరాశి వారికి శని భగవానుడి యొక్క అశుభ దృష్టి ఉంది. తర్వాత మిథున రాశి వారికి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి, తర్వాత సింహ రాశి వారికి బాగా కనిపిస్తుంది ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా. ప్రస్తుతం. ప్రస్తుతం అయితే ఇది 2027 వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఉహు. 2027 మొత్తం కూడా ఉంటుంది. 2026, 2027 మొత్తం కూడా ఈ రాశుల మీద ఉంటుంది. మరొకటి ధనుస్సు రాశి మీద ఉంటుంది. ఈ రాశుల వారు ఏంటంటే కొంచెం చూసుకుంటూ, పెద్దవారి కార్యక్రమాలు చేసుకుంటూ, శని భగవానుడికి అర్చన అభిషేకాలు చేసుకుంటూ, ఆయన తిట్టకుండా ఉంటూ, ఒక పనిని 1-2 సార్లు చేసుకుంటూ ముందుకు వెళితే ఖచ్చితంగా శని భగవానుడి యొక్క అశుభ దృష్టి కాస్త శుభ దృష్టిగా మలుచుకొని అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి. ఇది శని భగవాన్ యొక్క కథ. మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అంతే. సరిపోతుంది. ఇంకా ఈ రాశుల వారు ముఖ్యంగా ఇంకా అభిషేకాలు ఇట్లా చేసుకోవాలంటే కనుక ఉమ్. నల్ల నువ్వులతో బెల్లము, ఒక మొల, ఉమ్. అలానే నువ్వుల నూనె, ఒక వైట్ తెల్లని నల్లని వస్త్రము తీసుకుని వెళ్ళి శని భగవానుడికి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. దానికి ఒక ఎవరు ఉండి మంత్రోచ్చారణ చేసే అవసరం లేదు. శని భగవాన్ యొక్క జపం చేసుకుంటే సరిపోతుంది, సాధన చేసుకుంటే సరిపోతుంది. అలానే ఎప్పుడైనా ఒక నలుగురికి భోజనం పెట్టగలిగితే సరిపోతుంది. బట్టల దానం అనేది చేస్తే శని భగవాని అశుభ దృష్టి అనేది తగ్గుతుంది. ఒక వీరు ఏదైనా మాలలు కానీ దీక్ష కానీ తీసుకుంటే కనుక శని భగవానికి అశుభ దృష్టి అనేది తగ్గుతుంది. అన్ని రకాలు కూడా ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. శని భగవాన్ యొక్క దశ నడిచేటప్పుడు ఎవరైనా సరే బిల్డర్స్ గానో, రియల్ ఎస్టేట్ రంగంలోనో, పంట భూములు పండించేటువంటి రైతుగానో మారితే కనుక ఖచ్చితంగా వారికి కలిసి వస్తుంది. ఓ. శని భగవాని అశుభ దృష్టి ఉంటే వారు కనుక ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఉహు. ట్రావెలింగ్స్ రంగం ఇలాంటి వాటిలో బాగుంటుంది. ఓకే ఓకే, ధన్యవాదాలండి.